సో ప్రీవియస్ వీడియోలో ఏం చేసామంటే ఫస్ట్ పొజిషన్ని ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ పొజిషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో అగైన్ క్వశ్చన్లో సార్టెడ్ అన్నారు కాబట్టి అగైన్ బైనరీ సెర్చ్ అప్లై చేయాలి. ఎల్ అనేది స్టార్టింగ్ పొజిషన్లోని, ఆర్ అనేది లాస్ట్ పొజిషన్లో పెడతాం. అగైన్ మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఏరియా ఆఫ్ మిడ్ ఎంత 2. ఈసారి ఏరియా ఆఫ్ మిడ్ అనేది 2, టార్గెట్ 2. సో బోత్ ఆర్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఈసారి ఏం జరపాలి, ఎల్ వాల్యూ అనేది మిడ్ ప్లస్ 1కి జరపాలి, అంటే ఎల్ ఇక్కడికి వస్తుంది. అగైన్ మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. అగైన్ ఏరియా ఆఫ్ మిడ్ అండ్ టార్గెట్ ఈక్వల్ కాబట్టి ఎల్ వాల్యూ అనేది మిడ్ ప్లస్ 1కి జరపాలి. ఇప్పుడు అగైన్ మిడ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మిడ్ ఎంత 3 వచ్చింది. 3 అనేది 2 కన్నా పెద్దది కాబట్టి ఆర్ అనేది మిడ్ -1కి జరపాలి. సో ఎప్పుడైతే ఎల్ ఆర్ క్రాస్ అయిపోయో అక్కడ తాపేసి ఏమి రిటర్న్ చేయాలి, ఆర్ రిటర్న్ చేయాలి. ఇనిషియల్లీ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎల్ వాల్యూ రిటర్న్ చేసాం, ఇక్కడ ఆర్ వాల్యూ రిటర్న్ చేయాలి. ఆర్ అనేది లాస్ట్ పొజిషన్ చూపిస్తుంది. ఓకేనా. సపోజ్ ఆర్ అనేది ఎట్లా ముందుకు వచ్చేసి ఈ 0 ఎలిమెంట్ కన్నా ముందుకు వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏం రిటర్న్ చేయాలి, -1 రిటర్న్ చేయాలి. ఒకవేళ టార్గెట్ అనేది ఈ ఏరియాలో లేకపోయినా కూడా -1 అనేది రిటర్న్ చేయాలి. ఇవేంటంటే ఎడ్జ్ కేసెస్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, ఒకవేళ ఏరియా ఆఫ్ మిడ్ అనేది టార్గెట్ కన్నా గ్రేటర్ దాన్ ఈక్వల్ అయితే ఆర్ అనేది మిడ్ -1కి తీసుకొస్తాం, లేదా ఎల్ అనేది మిడ్ ప్లస్ 1కి తీసుకొస్తాం. ఇక్కడ ఏం చేస్తాం, ఏరియా ఆఫ్ మిడ్ అనేది టార్గెట్ కన్నా ఎక్కువ అయితేనే ఆర్ అనేది మిడ్ -1కి తీసుకొస్తాం, తక్కువైనా లేకపోతే ఈక్వల్ అయినా ఎల్ అనేది మిడ్ ప్లస్ 1కి తీసుకొస్తాం.